రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో డోర్స్ బంద్. రేవంత్ కాంగ్రెస్ బీజేపీల ఉమ్మడి సీఎం. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు విపక్ష నేతలు. మరోవైపు అపోజిషన్ పార్టీలు రేవంత్ ని టార్గెట్ చేయడంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాయి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ గల్లీలోనే కాదు ఢిల్లీలో కూడా రేవంత్ పనైపోయిందన్నారు. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంటి, ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలి, ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే, అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతుంది, ఈయనని కలుతలేదు. రేవంత్ రెడ్డి బీజేపీ కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి సీఎం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓ బీజేపీ ఎంపీతో కలిసి సీఎం పనిచేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి డమ్మీగా మారిపోయారన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. పాలనంతా మీనాక్షి నటరాజన్ చూసుకుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రేవంత్ పై ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ గా మారిపోయారన్నారు ఆయన. దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టింది. 6 గ్యారెంటీలను గాలి కుదిలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది. ముఖ్యమంత్రికి మంత్రులకు పాలన మీద పట్టు లేకుండా పోయింది. రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తున్నది. బీజేపీ బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ లో బాబా బామర్దుల కొట్లాట, బీజేపీలో గ్రూపుల వారు నిజం కాదా అని ప్రశ్నించారు అద్దంకి దయాకర్. రేవంత్ ను విమర్శించే ముందు మీ పార్టీల్లో ఏం జరుగుతుందో చూసుకోండి అన్నారు ఆయన. హరీష్ రావు కానీ, మహేశ్వర్ రెడ్డి కానీ, లేదంటే ఇతరత్ర బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ప్రాపగండా టీమ్గా మారిపోయింది. బీఆర్ఎస్ బిల్లారంగాలు, బీజేపీ బిల్లారంగాలు. మీతో వచ్చేది సచ్చేది ఏమీ లేదు, ప్రజలకు ఏమీ లేదని తెలిసిపోయింది. ఏ పనైనా సరే ఓన్లీ అబద్ధాలు ఆడుతూ బతకాలని ఆలోచించే మీలాంటి బతుకులు ఎవరు పట్టించుకోరు. సన్న బియ్యం పంపిణీతో కాంగ్రెస్ కు పేరు వస్తుంటే జీర్ణించుకోక బీజేపీ బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాయని కౌంటర్ అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.